హై ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పుడు వరకు ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాల లోపున రైతులకు మాత్రమే నిధులు అనేది సాగు చేస్తున్న వారికి జమ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలు 10-15 ఎకరాల రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది అనమాట. ఇక ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ అంటే ఇందులో వచ్చేసి మనకు 2025-26 ఏడాదికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతిలో విద్యార్థులు చేర్చుకోవాలని డిఈఓలకు సూచించిందనమాట. సో కొత్త విధానంతో సమూల మార్పులు అయితే చేశారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నాయి. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడి పైన 2 లక్షల పైగా అదనపు భారం పడుతుంది. ఇక ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం. సో ఇక ఇసుక రీచ్ల వద్ద ఉచితంగా ఇసుక ఇచ్చినా దాని రవాణా ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఉచిత ఇసుక ఇంటి నిర్మాణ అవసరాలకు సరిపోదని లబ్ధిదారులు అయితే వాపోతున్నారు. దీనికి తోడు సిమెంటు, స్టీల్ ధరలు మండిపోతున్నాం. ప్రభుత్వం ఒక్కో ఇంటికి సుమారు 30 టన్నుల వరకు ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం స్థానిక తహసీల్దారులు లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేస్తే దాని ఆధారంగానే రీచ్లు ఉచితంగా ఇస్తారన్నమాట. ఇసుక ఇందులో వచ్చేసి టన్ను ఇసుక రీచ్ వద్ద జిఐడిఎంసి 400 రూపాయల చొప్పున విక్రయిస్తుండగా రవాణా ఛార్జీలు కలుపుకొని హైదరాబాద్కు 2000 రూపాయల నుంచి 2200 వరకు అయితే అవుతుంది అన్నమాట. ఇక మొత్తం మీద అయితే ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి రైతు భరోసా రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికీ అన్నదాతలకు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్ళీ వానాకాలం కూడా వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది పంటలు ముగిశాయి. ప్రభుత్వం నిధులు కూడా ఎకరాల వారీగా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. ఇప్పుడు జూన్ నెల రావడంతో వానలు పడుతున్న ఋతుపవనాలు ఇక ఏదైతే రైతులు ఆ పొలాలలో పంటలకు సాగు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణలో అయితే ఉన్నారు. ఇక కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అయితే అందలేదు. దీనిపైన రైతులు అసహనంగా ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు సమయం దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మరో 2 నెలల లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే, లేకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే గ్రాంట్లు బ్రేక్ పడుతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చేటువంటి 2000 కోట్లు పెండింగ్లో ఉండగా మరో 2000 కోట్లు రావాల్సి అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే విడుదలవుతాయి. సో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలంటే ప్రభుత్వం ముందుగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మరి జాప్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి. తాజాగా బస్ ఛార్జీలు పెంచుతూ ఏదైతే చిరుద్యోగులు విద్యార్థులకు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేయడానికంటే ముందే రైతు భరోసా నిధులు అనేది అన్నదాతల ఖాతాల్లో జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు గత రబీ సీజన్లో ఎకరాకు 6000 రూపాయలు జమ చేశారు. అయితే ఈసారి ఒకేసారి కాకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే పైగా అది కూడా అందరికీ జమ కాలేదు. అందుకే ఈసారి 2-3 రోజుల్లోనే వ్యవధిలోనే ఒకేసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఖాతాలో డబ్బులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. ఈ మేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈసారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 7500 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 15,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల రైతు రుణమాఫీ అనేది మొదటి సంవత్సరంలో రుణమాఫీ అది చేయడం జరిగింది అనమాట. రెండో సంవత్సరంలో వచ్చేసి రైతులకు సంబంధించి పెట్టుబడి ఏదైతే సొమ్మును ఇప్పటి వరకు 5,100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు అనేది జమ చేయాల్సి అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఎండీకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నిధులు అనేది సర్దుబాటు చేయాలని. ఇప్పటికే ఏదైతే యాసంగి రబీ సీజన్ 2 కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు భరోసా సొమ్ము అనేది వరి నాట్లు వేసే కంటే ముందు నిధులు జమ చేస్తారు
చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒక మంచి రోజును చూసుకొని ముహూర్తం ఖరారు చేసుకొని ఆ రోజు తప్పనిసరిగా నిధులను జమ చేస్తామనే విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పెండింగ్ డబ్బులు టెక్నికల్ ఇష్యూ వచ్చి పడకుండా మిగిలిపోయావో వారికి ప్రతి 2 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అవుతున్నాయి. కాబట్టి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. ఈ రోజు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పీఎం కిసాన్ సంబంధించినటువంటి కావడం అన్నదాతలకు సంబంధించి నరేంద్ర మోదీ ఏదైతే 3 విడతలు 6,000 రూపాయలు ఈ డబ్బులకు సంబంధించి సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 19వ విడత అనేది రిలీజ్ చేయడం జరిగింది. 20వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు ఈకేవైసీ అయిందా లేదా అని ఒకసారి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి మన ఈకేవైసీ అయిందా మన ఆధార్ కార్డుతో ఎన్రోల్ చేస్తే అప్పుడు ఈకేవైసీ అయితే ఈకేవైసీ అప్డేట్ అయిందనే విధంగా చూపిస్తుంది అనమాట. ఈకేవైసీ కాకపోతే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా ఏఈఓను సంప్రదించండి. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే తప్పనిసరిగా కేంద్రం నుంచి ఒక అవశిష్ట గుర్తింపు కార్డు అనగా 11 అంకెలతో కూడినటువంటి ఒక గుర్తింపు యూనిక్ గుర్తింపు కార్డు అయితే అందిస్తున్నారనమాట. రిజిస్ట్రేషన్ సంబంధించిన నెంబరు ఇందులో వచ్చేసి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు అడుగుతున్నారనమాట. మీరు ఎంత వ్యవసాయం అంటే ఎన్ని ఎకరాల వరకు ఉంది, ఎలాంటి పంట నేల స్వభావం, ఎలాంటి పంటలు వేస్తారు ఏంటి అనేది ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. దీని ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు అనగా పిఎం కిసాన్, కేంద్ర ఫసల్ బీమా యోజన, ఇంకా కేంద్రం నుంచి ఎటువంటి పథకం వచ్చినా కూడా వీటికి మనం డైరెక్ట్ అనర్హులు అయితే కాకుండా అర్హుల లిస్టులో అయితే వెళ్తామన్నమాట. అంటే పిఎం కిసాన్ సంబంధించి చాలా మంది అనర్హులు డబ్బులు అనేది తీసుకుంటున్నారని వారిని ఏరివేసే విషయంలో కావచ్చు అంతా కూడా ఆన్లైన్ లో ఉంటుందన్నమాట. ఎవరు ఏ రైతు ఏ పంట వేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో. దీనివల్ల ప్రభుత్వం ఎలాంటి పథకాలు వచ్చినా డైరెక్ట్ డీబీటీ పద్ధతులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట. తెలంగాణలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రైతు భరోసా డబ్బులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పిఎం కిసాన్ నిధులు రావాలన్నా ఈసీఐ అనేది ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రాజీవ్ యువ వికాసం సంబంధించి యువత స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాసం. ఈ స్కీమ్ జూన్ 2నే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అయితే ఎట్టకేలకు తెలంగాణలో ఇదైతే బ్రేక్ పడింది. అయితే ప్రక్రియ ఆలస్యం అవకాశం ఉంది. ఎందుకంటే దీంతో అప్లికేషన్ సంఖ్య రావడంతో అప్లికేషన్ అని కూడా హోల్డ్లో పెట్టినట్టు రాజీవ్ వికాసం సంబంధించి మరింత ఆలస్యం ఈ స్కీమ్ సంబంధించి జాప్యం అవుతుందన్నమాట. ఈ స్కీమ్లో క్షేత్రస్థాయిలో అయితే ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనేది గుర్తించడం అధికారుల యంత్రాంగానికి అతి మీద సాములాగా మారింది. దీంతో అనర్హులను గుర్తించాలని అప్లికేషన్ విషయంలో పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇక తెలంగాణలో ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం అయితే ఉంది కాబట్టి సో ఈ ఎంపిక బాధ్యత అనేది అధికారులకు అయితే ప్రభుత్వం ఇచ్చిందనమాట. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారుల కనుసన్నల్లో జరగాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. కేటగిరీకి సంబంధించి 4కి 79% దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. ఇదిలో ఉంటే దరఖాస్తులో 78% అంటే 3 నుంచి 4 లక్షల యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. కేటగిరీ 4కు అత్యధిక దరఖాస్తులు అయితే రావడంతో చాలామంది ఏదైతే అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. బిజినెస్ చేసిన వారు సైతం విస్తరణ కోసం దరఖాస్తు చేశారనమాట. ఇలా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు చేసుకోవడం వల్ల వాటి అధికార యంత్రంగా తిరస్కరిస్తున్నట్టు తెలుస్తుంది. దరఖాస్తుల వివరాలు ఇవే అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం మీద అయితే 5 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. కేటగిరీల వారీగా రుణ పరిమితి యూనిట్లు అయితే కేటాయించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జూన్ జూలై నెలలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఇదైతే వాయిదా వేసే అవకాశాలు అయితే ఉంది. ఆగస్టులో ప్రభుత్వం దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు కావచ్చు ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది నోటిఫికేషన్ వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇది పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. అంతకంటే ముందు రైతు భరోసా సొమ్ము మాత్రం స్పెషల్గా ఒక డేట్ అనేది ప్రత్యేకత నెలలోనే రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు అనమాట. 4 ఎకరాలు 5 ఎకరాలు ఇలా విస్తీర్ణం వారిగా ప్రభుత్వమే సాగు చేస్తున్న వారికి నిధులు జమ చేస్తున్నారు అనమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన లేదని చెప్పేసి డబ్బులు మీ అకౌంట్లో ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి.